తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అధికారులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, అందుకు అవసరమైన కార్యక్రమాలకి దృష్టి సారించాలని ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సూచించారు. ఏలూరు జిల్లా గణపురం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అర్ధవరం రాము అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, సీసీ రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని తెలియజేశారు. అధికారులు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అప్పారావు, ఎంపీడీఓ కె సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు దేవరపు సోమలక్ష్మి, వైస్ ఎంపీపీ సలాది రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెక్కడన్నా కూడా ఉంటే ప్రతి దాన్ని కూడా కంప్లీట్ చేసి రాబోయే కాలంలో మనం మంచినీటి సమస్యను తీర్చుకుంటాం. అలాగే మన సీసీ రోడ్లైనా డ్రైనేజీలైనా కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని చూసి ఏంటంటే ఈ మండలంలో అందరూ కూడా ఒకరికి ఒకరి కోఆర్డినేషన్ లేక గ్రామంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. అంటే మనం ఇండియా తెలితే కానీ పూర్తిగా తెలియదు. ప్రతి గ్రామంలో మనం ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, రాబోయే ఎలక్షన్ తర్వాత అది ఎలక్షన్ కి మనం ప్రతిదీ కూడా రాజకీయంగా కాకుండా మన గ్రామ అభివృద్ధి ముఖ్యంగా మీరందరూ కూడా కలిసికట్టుగా ఎవరి గ్రామం అంటే ఆ గ్రామం మీద మా గ్రామం బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూర్చుని మాట్లాడుకుని మీ గ్రామంలో ఏదైనా సరే స్కూల్స్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ స్కూల్స్ లో ఇబ్బంది ఏంటి, అలాగే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ ఏంటి, రోడ్లు ఏంటి, ఈ మంచినీళ్ళు ఏంటని, అలాగే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా తీర్చుకునేటట్టు మీరు అందరూ కూడా కూర్చుని మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ గారు రాము గారు మాట్లాడుతా కొన్ని కలర్లు రావట్లేదు అన్నారు. అలాంటిది ప్రోటోకాల్ ఎక్కడ కూడా తప్పకుండా అధికారులు ప్రోటోకాల్ ప్రకారం మీ అందరూ కూడా చేయాలి కంపల్సరీ. అలాగే మన గ్రామాల్లో కూడా ఈవోలైనా ప్రెసిడెంట్ల అందరూ కూడా అధికారులైనా ప్రజాప్రతినిధులైనా అందరూ కూడా కలిసి అసలు ఒక నిర్ణయం తీసుకుంటే మనకి ఎప్పటికీ కూడా ఈ ఇబ్బంది రాదు. ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో గ్రామాలను అభివృద్ధి చేస్తూ గ్రామానికి ఆర్థికంగా బలపడేటట్టు చేయాలనే ఆయన సిద్ధాంతం మొన్న గ్రామ సభల ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. బలపడితే గ్రామ పంచాయతీలు మనకి ఎక్కడి నుంచో నిధులు వస్తాయి, లేదా ఇంకా చేయాలని అలాంటిది లేకుండా మన గ్రామాలు కంపల్సరీ అభివృద్ధి చెందవలసిందే. మనం స్వయంగా కూడా అభివృద్ధి చెందగలం. ఎందుకంటే ఇక్కడ ఆర్థికంగా అందరం కూడా బలమైన వాళ్ళే. మండలంలో కూడా మొత్తం అందరం కూడా మనకి ఇక్కడ స్కూల్స్ చేయాలన్నా, ఎందుకంటే రాష్ట్రం చాలా లోటు బడ్జెట్ లో అప్పులు పాలైపోయి ఉంది. అప్పులు పాలైపోవడం ఒక ఎత్తు అయితే మనం ఎక్కడ విన్నట్టు తాకట్లో ఉంది. మన రాష్ట్రం తాకట్లో ఉందంటే మనం ఉన్న ప్లేస్ కూడా దేంట్లో ఉందని చూసుకోవాలి. ఈ తాకట్లే కూడా ఇడిపించుకోవాలంటే మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రభుత్వం అంటే ప్రజలే, మనం అందరం కూడా అందులో భాగస్వాములై అభివృద్ధిలో మీరందరూ కూడా ముందుండి నడిపించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని ఆదికేశవ ఎంబర్మన్నర్ స్వామి దేవస్థానంలో వనితా క్లబ్ ప్రెసిడెంట్ పుప్పాల ఉమామహేశ్వరి ఏల్కూరను బహుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీనివాస్ నాయుడు దంపతులచే భక్తుల సౌకర్యార్థం ఎయిర్ కూలర్ ను బహుకరించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు వనితా క్లబ్ రీజనల్ చైర్పర్సన్ డాక్టర్ సిరిగిరెడ్డి రాజ్యలక్ష్మి, కార్యదర్శి బండి స్వర్ణలత, ఉపాధ్యక్షురాలు పుప్పాల ఉషా కమల, గంటా వెంకటరమణ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి రోజు శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నర్ స్వామివారి దేవస్థానంలో మా వనితా క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీమతి ఉమామహేశ్వరి గారి దంపతులు, అంటే శ్రీమతి ఉమామహేశ్వరి గారు వారి భర్త గారు అయినటువంటి శ్రీ పుప్పాల ఎస్ఎస్ నాయుడు గారు, సత్య శ్రీనివాస నాయుడు గారు, వారు భక్తుల సౌకర్యార్థం ఒక ఎయిర్ కూలర్ని బహుకరించడం జరిగింది. మాకెంతో ఆనందంగా ఉందండి. ఎందుకంటే బ్రహ్మోత్సవాల్లో భాగంగా కానివ్వండి, ఎప్పుడైనా సరే భక్తులు కొంచెం వేడిమికి లోనవుతున్నారు. వారు ఫ్రీగా ఉండాలి అంటే దేవుని ధ్యానించుకోవాలి అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టడం జరిగింది. 22,000 రూపాయలు విలువైనటువంటి ఎయిర్ కూలర్ని ఆ దంపతులు ఈ దేవస్థానానికి బహుకరించడం మాకెంతో ఆనందంగా ఉంది. మా వనితా క్లబ్ తరఫున మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ఈ ఎంబర్మన్నర్ స్వామి చైర్మన్ పుప్పాల ఆదినారాయణ గారు, మరి వారి తనయుడు పుప్పాల కృష్ణమోహన్ గారు వారి సేవల్ని కోవెల గుడికి భక్తులకి వారి సేవలు వినియోగిస్తున్నారు. వారికి కూడా ఈ రోజున మా అందరి తరఫున కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి దినం. ఎలాగంటే మాకు వైశాఖ మాసంలో మన కోవిల్లో వర్ష నక్షత్ర ఉత్సవాలు అలాగే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ అలంకార మండపాల్లో ఒక టైంలో ఇక్కడ చలుపు పందిళ్లు ఉండేవి. వాటి స్థానంలో ఇప్పుడు ఇలాగ షెడ్ వేయడం వల్ల
విపరీతమైన వేడిగా ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నాన్నగారి పేరు మీద మా పేరు మీద మంచి పని చేయాలి, మన గుళ్ళోకి వచ్చే భక్తులకి మంచి సౌకర్యార్థం ఒక చల్లగా ఉండేటట్టుగా చేయాలి ఎప్పటి నుంచో సంకల్పం. అందువల్ల ఈ సంవత్సరం ఈ ఎయిర్ కూలర్ ని మన గుళ్ళోకి వచ్చే మన కోవిల్లోకి వచ్చే భక్తులకి ఆ వేసవకాలం ఆ వేడి తగలకుండా చల్లగా శీతలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఎయిర్ కూలర్ ని బహుకరించడం జరిగింది. కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్లి బెయిల్ పై వస్తే కడిగిన ముత్యం ఎలా అవుతుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 5 నెలల క్రితం అరెస్ట్ అయిన కవిత మంగళవారం బెయిల్ పై విడుదలయ్యారు. దీనిపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందని, కేసు అయిపోయినట్టుగా, లిక్కర్ స్కామ్ నుండి బయటపడినట్టుగా బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. బెయిల్ వచ్చినంత మాత్రాన ఆమె కడిగిన ముత్యం కాదని, తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేశారని విమర్శించారు. కవిత బెయిల్ రావడానికి ముందు రోజే బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఢిల్లీ చేరుకుని బీజేపీతో మంత్రాలు జరిపి బెయిల్ వచ్చేలా ప్రయత్నాలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారి బెయిల్ కడిగిన ముత్యంలా బయటకు వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వచ్చినాయని, న్యాయం నిలబడిందని, ఆల్రెడీ కవిత గారు కేసు నుంచి బయటకు వచ్చినట్టుగా, ఇన్ని రోజులు జైల్లో ఉండి లిక్కర్ స్కామ్ మొత్తం అయిపోయినట్టుగా వాళ్ళు ఏదో విజయోత్సవాలు చేసుకుంటున్నారు. బెయిల్ వచ్చినంత మాత్రాన కడిగిన ముత్యం కాదు. తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడే విధంగా నార్త్ ఇండియాలో ఢిల్లీలో పోయి లిక్కర్ బిజినెస్ చేసినందుకే కేసులు జరిగినాయి. కేసులలో నిజ నిర్ధారణ ఇంకా జరగలేదు, కేవలం బెయిల్ వచ్చింది మాత్రమే. బెయిల్ వచ్చే విషయం మరి ముందే వీళ్ళకి తెలుసా తెలియదా? మనము కోట్లను తప్పు పెట్టే విధంగా మాట్లాడేటువంటి నాగరికత మాకు లేదు. కానీ డెఫినెట్ గా ముందు రోజే ఎమ్మెల్యేలందరూ అక్కడికి పోవడం, మరి బీజేపీ నాయకులతోటి మంతనాలు చేసిర్రా, రేపు పొద్దున వీళ్ళందరూ బీజేపీ పార్టీతోటి కూడగట్టుకుని కాంగ్రెస్ పై యుద్ధం చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ ముఖ్యంగా కవిత గారికి బెయిల్ రావడమే లక్ష్యంగా బీజేపీ తోటి మంతనాలు చేసిరా లేదా తెలంగాణ ప్రజలు గమనించారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్తురు, మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్తురు అని చెప్పిన కేటీఆర్ గారికి ఒక విషయం చెప్పాలి. ఈయన అక్కడికి వెళ్లింది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యవహారాలు చక్కదిద్దడానికి, మంత్రులను కలవడానికి, అన్ని శాఖల మంత్రులు పెండింగ్ విభజన హామీల పెండింగ్ విషయాలు, రావాల్సినటువంటి నిధుల కోసం ముఖ్యమంత్రి గారు వెళ్తే, మరి మీరందరు గత కొన్ని నెలలుగా కేవలం కవిత గారి బెయిల్ కోసము బీజేపీ నాయకులతోటి, అడ్వకేట్లతోటి మంతనాలు చేయడానికి వెళ్ళినట్టుగా ఎన్నోసార్లు నిదర్శనాలు ఉండే, ఎన్నో విధాలుగా తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం పట్టణంలో సమస్యలను పరిష్కరించండి, జాయింట్ కలెక్టర్ను కోరిన వినియోగదారుల పరిరక్షణ సమితి. నాటక రంగంలో పరిశోధనలకు రిటైర్డ్ టీచర్ గాదిరాజు రంగరాజుకు డాక్టరేట్, అభినందిస్తూ సన్మానం చేసిన ఎమ్మెల్యే రఘురామ. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే మా లక్ష్యం, ఆ దిశగానే కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందన్న ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి దేవస్థానానికి ఎయిర్ కూలర్ బహుకరణ, ఆర్థిక సహకారం అందజేసిన వనితా క్లబ్ ప్రెసిడెంట్ పుప్పాల ఉమామహేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.